డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఎప్పుడు తీసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్, లేకపోతే రాగా తీసుకోవాలా లేకపోతే నానబెట్టి తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్, నేను మీ డాక్టర్ ఉండు నరేష్. సో నట్స్ అనేది మన డైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో బాదం అవ్వచ్చు, కాజు, పిస్తా, ఆల్మండ్, కొన్ని పీనట్స్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జనరల్గా బాదం అనేది సోక్ చేసుకొని ఓవర్నైట్ సోక్ చేస్తే తన వల్ల ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. సో అలాగే కొంతమంది ఆల్మండ్స్ కూడా సోక్ చేస్తుంటారు, కొంచెం బిటర్నెస్ తగ్గుతుంది. సో పిస్తా, కాజు జనరల్లీ అవసరం లేదు. సో ఇవి ఎప్పుడు తీసుకోవాలని అడుగుతుంటారు. సో మార్నింగ్ టైం అనేది జనరల్గా బెటర్ ఉంటుంది అలాంగ్ విత్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్, ఆర్ కాకపోతే బిట్వీన్ మీల్స్ అంటే స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. ఇది నైట్ కొంచెం అవాయిడ్ చేయాలి. సో ఇది ఎలా తీసుకోవాలి, రా లేకపోతే డ్రైగా లేకపోతే మన రోస్టెడ్ అని అడుగుతుంటారు. సో జనరల్గా ఇది లైట్ రోస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ఫ్రై చేయడం ఆర్ సాల్ట్ వేయడం, హనీ, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ హార్ట్ హెల్త్ కోసం లో సాల్ట్ ఆర్ అవాయిడ్ చేస్తే బెటర్. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ ఉదాహరణకి ఆల్మండ్స్ ప్లస్ యాపిల్ ఆర్ ఫ్రూట్స్తోని కంబైన్ చేస్తే ఇది చాలా బాగుంటుంది. సో అలాగే ఓవర్ తినకుండా, దీనివల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ కూడా ఎక్కువ యాడ్ అవుతుంటుంది. సో దానివల్ల వెయిట్ గెయిన్ అనేది కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే యూ కెన్ షేర్ టు ద ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.